భూమిని ఈ విధంగా మనం చదును చేసుకుంటే అంటే దుక్కి చేసుకుంటే చాలా రకాల పంటలు పెట్టవచ్చు. ఇట్లా కాలువలు వేసుకుంటే ఇప్పుడు మేము ఏం చేసినామంటే ట్రాక్టర్తో ముందు దున్నిన చాలా అంటే మొత్తం మంచిగా దుక్కేటట్టు దున్నినాక ఏం చేసినా అంటే ఇది ఉంది కదా ఈ ఫ్రేమ్కు ఇట్లాంటి రేకులు 3 ఫిట్ చేసినా కానీ ఇప్పుడు 2 తీసేసినాం. ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి నాటి మక్క వేసుకునేటప్పుడు 3 కాలువలు వస్తాయి. ఇప్పుడు ఒకటే కాలువ కట్ చేసినాం. ఇప్పుడు ఇది ఒకటే రేక్ కాబట్టి ఈ ఫ్రేమ్కు ఇది ఒకటే కాలువ వస్తుంది. ఈ కాలువ ఎట్లా వస్తుంది అంటే మనం ఫస్ట్ ట్రాక్టర్తో మంచిగా దున్నుకున్నాక దీంతో కాలువలు వేసుకున్నాం. కాలువకు 5 మీటర్ల దూరం వదిలేసినాం. ఎందుకంటే ఇలా ఈ మధ్యలో పల్లికాయ పెడతాం, పల్లి చేను వేస్తాం. ఈ కాలువకు ఇటు సైడు మిర్చి పెడతాం. మిర్చి పెట్టి ఇటు సైడు దానిమ్మ చెట్లు పెడతాం. దానిమ్మ మొక్కలేమో ఒక 10 ఫీట్లకు ఒకటి పెడతాం. ఇటు సైడు మిర్చి పెడతాం 3 అడుగుకి ఒకటి. ఈ మధ్యలో ఇది అంత ఉంది కదా దీనిలో పల్లికాయ వేసుకుంటాం. ఈ పల్లికాయ అంటే మేమైతే 3 పంటలు పెడుతున్నాం. ఇప్పుడు దీనిలో పల్లికాయ, ఈ కాలువలకు ఇటు సైడ్ మిర్చి, ఇటు సైడు దానిమ్మ మొక్కలు 10 ఫీట్లకు ఒకటి. మీకు ఇంకో అనుమానం రావచ్చు, ఇటు కూడా 10 ఫీట్లు ఉంటుంది కదా మధ్యలో మిర్చి పెట్టవచ్చు కదా అంటే అప్పుడు ఏమవుతుందంటే 2 దిక్కుల పెట్టినాం అనుకో కైకిళ్ళకు సరిపోం. ఆ పైసలు కూడా రావు తెంపితే ఆ మిర్చి అమ్మిన పైసలు. ఒకటే సైడ్ ఉంటే ఏంటంటే బ్రష్ కట్టర్తో 1 సైడ్ మొత్తం గడ్డి కొట్టుకోవచ్చు. కైకిళ్ళ మీద ఆధారపడకుండా అంటే కూలీ వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఒక తెంపేటప్పుడు 1-2 పెట్టుకుంటే సరిపోతుంది రోజు అంతే. అంటే దాదాపు 100 మంది పట్టేది 1-2తోనే అయిపోతుంది పని. ఈ కైకిళ్ళ పైసలు అనేది దాదాపు ఖర్చు అనేది ఆదా అవుతుంది. ఈ కాలువలు కూడా ట్రాక్టర్తో వేసుకున్నప్పుడు నీట్గా రావు. ఆ రేకు ఉంటుంది కదా, ఇప్పుడు మక్క పెట్టుకున్నప్పుడేమో 3 వేస్తాం, ఏదో అటు ఇటు మధ్యలో ఇంత గ్యాప్ అవుతుంది, 3 కాలువలు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ పల్లికాయ వేసి మిర్చి పెట్టి ఈ దానిమ్మ పెడతాం కాబట్టి ఇక్కడ మనకు మధ్యలో దూరం ఎక్కువ కావాలి. 5 మీటర్లు విడిచిపెట్టాం. ఇందులో పల్లికాయ వేసుకోవచ్చు. పల్లికాయ కాదు, ఇందులో వంకాయ పెట్టుకోవచ్చు, కొత్తిమీర పెట్టుకోవచ్చు, పాలకూర పెట్టుకోవచ్చు, మిర్చి పెట్టుకోవచ్చు, బెండకాయ పెట్టుకోవచ్చు, ఆకుకూరలు పెట్టుకోవచ్చు, తోటకూరలు ఇట్లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. మధ్యలో గ్యాప్ ఇడిచి పెట్టుకుంటే కూడా మనం వీడర్తో దున్నుకోవచ్చు. పలుగుతో దున్నుకోవచ్చు, నాగాలు ఉంటాయి వీడర్కి, నాగాలతో దున్నుకోవచ్చు. ట్రాక్టర్తో కాలువలు వేసినప్పుడు కూడా ఇంత నీట్గా రావు. కాలువలు వేసినాక మేము ఏం చేస్తామంటే ఇట్లాంటివి ఉంటాయి మా దగ్గర. ఇది వెల్డింగ్ షాప్లో చేయించాం. దీనికి రేకు పెట్టి వెల్డింగ్ చేస్తాం. దీంతో ఇప్పుడు కారాతో కాలువలు నీట్గా చేసుకుంటే మనం అంగుతాం కదా, నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నడుము వస్తుంది, నడుము ఆగదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీంతో పొద్దున్న దాకా చేసినా కానీ ఏం ఇంత ఇబ్బంది కూడా కాదు. ఇక ఈ రకంగా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు కాలువకి ఇట్లా ఉంటుంది కదా, ఇక ఇట్లా అంటే ఇట్లా నీట్గా చేసుకోవచ్చు మనం కాలువలు. ఈ విధంగా ఇట్లా నీట్గా చేసుకుంటే ఇలా గ్యాప్ ఉంది కదా, మనం బ్రష్ కట్టర్తో మంచిగా గడ్డి ఇట్లా గడ్డి పూస లేకుండా మంచిగా 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మంచిగా గడ్డి కొట్టుకోవచ్చు. మనకి ఏముంటుంది ఇప్పుడు 10,000 అయ్యే కైకిళ్ళ ఖర్చులో 100 రూపాయల పెట్రోల్ వేసుకుంటే మొత్తం గడ్డి చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత ఖర్చు ఆదా అవుతుందో ఆలోచించాలి. ఈ విధంగా నీట్గా చేసుకోవాలి కాలువలు. ఫస్ట్ ఇంత నీట్గా రావు ట్రాక్టర్తో కాలువలు వేసుకున్నప్పుడు. మేము ఇట్లా నీట్గా చేసుకుంటాం మనం. ఇట్లా ఇటు సైడ్ కూడా ఇట్లా వేసుకుంటే మంచి కాలువలు నీట్గా అవుతాయి. అంటే ఇది ఆల్రెడీ చేసిందే, అంటే ఎట్లా చేసుకోవడం అనేది నేను చూపెడుతున్నా. ఈ రకంగా ఆ కాలువలు సెట్ చేసుకుంటాం. ఈ రకంగా చేసుకుంటే ఎన్ని రకాల పంటలైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కదా ఎగ్జాంపుల్, ఈ గ్యాప్లో పల్లికాయ మేము వేస్తున్నాం, ఇటు మిర్చి పెడుతున్నాం, దానిమ్మ పెడుతున్నాం. కానీ ఇందులో పల్లికాయ వేయాలనే కాదు, వేరే వాళ్ళు అయితే ఇప్పుడు వేరే వాళ్ళ భూమి చేసుకుంటే అసలు ఇట్లా చేసుకుంటే ఇదే మోడల్గా పాలకూర పెట్టవచ్చు, తోటకూర పెట్టవచ్చు, గోకూర పెట్టవచ్చు, ఇందులో మిర్చి పెట్టవచ్చు, వంకాయ పెట్టవచ్చు, బెండకాయ పెట్టవచ్చు, రకరకాల కూరగాయలు కూడా సాగు చేయవచ్చు. వీడర్ ఉంటే మధ్యలో దున్నుకోవచ్చు మంచిగా. అయితే అది ఇది ఎందుకు చూపెడుతున్నట్టే రైతులకు ఈ విధంగా చేసుకుంటే వాళ్ళ భూములలో చేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా వస్తుంది చెప్తున్నాం అన్నట్టు. ఇది కూడా ట్రాక్టర్తో దున్నుకున్నప్పుడు మనకి ఇక్కడ సమానం ఉండదు, ఇట్లా వస్తాయి కాలువలు. దీన్ని ఏం చేసినామంటే మళ్ళీ వీడర్తో ఇదంతా దున్నినాం, సమానం అయిపోయింది. ఇప్పుడు ఇట్లా చేసుకున్నాక మనం పంట వేసుకోవచ్చు. ఇప్పుడు
రేపు వేసుకోవచ్చు. ఇందులో పల్లికాయ వేసుకోవచ్చు, అటు మిర్చి పెట్టుకోవచ్చు, అటు ఇప్పుడు ఏదైనా ఇందులో వేసుకోవచ్చు. మనకి ఏ పంట వేయాలనుకుంటే ఆ పంట వేసుకోవచ్చు. ఓ మడి అవసరం అనుకుంటే ధాన్యాలు అంటే కొత్తిమీర కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మేము ఏం పెట్టాం ఈసారి ఏంటంటే ఓన్లీ పల్లికాయ, మిర్చి, దానిమ్మ. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులో సొరకాయ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సొరకాయ చెట్టు పెడితే అక్కడ దాకా తీగ పడుతుంది. కాకరకాయ కూడా పెట్టుకోవచ్చు, బీరకాయ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏ రకమైన పంటలు ఏమి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు బాగుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇది అక్టోబర్ నెల. ఇవాళ తేదీ ఎంత అంటే ఇవాళ 15వ తారీఖు అక్టోబర్ 2025 సంవత్సరం. ఇప్పుడు ఇందులో రేపు ఈ 2-3 రోజుల్లో పల్లికాయ వేసి ఇవన్నీ వేసుకుంటే, మిర్చి పెట్టుకుంటే ఈ పల్లికాయ జనవరిలో తెంపుడికి వస్తుంది. ఫిబ్రవరిలో ఏంటంటే మళ్ళీ మనం ఇలా కాకరకాయ పెట్టుకోవచ్చు. మళ్ళీ 4వ నెలలు 5వ నెలలు మళ్ళీ సూరకాయ పెట్టుకోవచ్చు. అలా 8వ నెల వరకు వస్తుంది. అవి ఒక మధ్యలో 2 నెలలు వర్షాలకు పండియలేము. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు కొడతాయి కాబట్టి ఇక కూరగాయలకు సంబంధించిన సాగాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఏమైనా వర్షం కొడుతుంటే గడ్డి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే పల్లికాయ అయిపోతుంది జనవరిలో. ఇప్పుడు ఈ 2-3 రోజులు వేస్తుంది. అలా కాకరకాయ పెడతాం. ఇదంతా వారుతుంది. తర్వాత అయినాక మళ్ళీ సూరకాయ, మళ్ళీ 8వ నెల దాకా సూరకాయ ఉంటుంది. అంటే ఈ రకంగా 3 పంటలు పండించుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రైతులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో రూపకంగా చేసి పెడతాం. ఇంతటితోనే కాదు, ఇప్పుడు ఈ 2-3 రోజులలో మేము పల్లికాయ వేసేటప్పుడు కూడా మేము మళ్ళీ వీడియో చేసి పెడతాం. మిర్చి పెట్టేటప్పుడు కూడా వీడియో తీసి పెడతాం. నెక్స్ట్ అప్డేట్స్ డైలీగా ఉంటాయి. అది దున్నేటప్పుడు పెడతాం. అన్ని వీడియోలు రెగ్యులర్గా ఉంటాయి. ఫస్ట్ ఈ భూమిని మేము ట్రాక్టర్తో దున్నాం. ట్రాక్టర్తో దున్నప్పుడు కూడా వీడియో పెట్టినా యూట్యూబ్లో ఒక వారం 10 రోజుల కిందట. ట్రాక్టర్తో దున్నితే ఏంటంటే సమానం రాదు భూమి. ఇప్పుడు ఇట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి. ఇట్లా కాలువలు వస్తే మాకు విత్తనాలు పెట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బంది. ఇది సమానం కావాలంటే ఫస్ట్ ఇది వేసినాక ట్రాక్టర్తో తిన్నాక ఏం చేసామంటే ఈ కాలువలు వేసినాం. ఈ కాలువలు ఎట్లా వేసినాం చూపించిన ట్రాక్టర్తో వేసి అది మళ్ళీ కాలువలు ఇగ్గేది కూడా సెట్ చేసుకున్నాం పారం. ఇప్పుడు వీడర్తో ఇది దుంతా ఒక 2 నిమిషాలు దుంతా ఇది మొత్తం సమానం అవుతాయి, కాలువలు పోతాయి.
ట్రాక్టర్ కాలువలు ఉన్నాయి, ఎట్లా ఉండేది అంత ఇట్లా ఉండే కదా, సమానం అయిపోయింది. సమానం అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎల్లుండి ఈ నాగాలు ఉన్నాయి కదా, ఇది నాగలు ఇట్లాంటి 3 సెట్ చేస్తాం వీడర్కి. ఇట్లా 3 కాలువలు వస్తాయి, వీటికి పల్లీలు వేసుకుంటాం, కొట్టుకుంటూ పోతాం. కొట్టుకుంటూ పోయాక పల్లీలు మొలుస్తాయి 10 రోజులకు. పల్లి చెట్లు మొక్కలు పెరిగినాక మధ్యలో మళ్ళీ దీంతోనే కొంచెం అది జరిపేసి మధ్యలో దీంతోనే దున్నుకుంటాం. అంటే అప్పుడు ఏంటంటే గడ్డి అనేది మనకు 90% ఒక చెట్ల పక్క ఉన్నది తప్ప మిగతాదంతా దీంతో దున్నుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఒక 90-95% గడ్డి అనేది దీంతో కలుపు తీసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇట్లాంటి మళ్ళీ చేసుకుంటే మిగతా రైతులు వేరే వాళ్ళ పొలాల వాళ్ళ చేనుల భూములలో చేసుకుంటే, ఇంకా ఇట్లా పలుకు కూడా తీసుకుంటే, దాని పలుకు కూడా కొనుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెండ తోట పెట్టారు అనుకోండి, ఇట్లా మధ్యలో ఇక్కడ ఒక చెట్టు పెట్టారు అనుకోండి, పలుగుతో మంచిగా దున్నుకోవచ్చు గడ్డి పూస లేకుండా. అట్లే వంకాయ పెట్టినా, మిర్చి పెట్టినా మధ్యలో ఇంత జాకెట్స్ పెట్టుకుంటే దీంతో దున్నుకుంటే ఇంత గడ్డి పూస కూడా ఉండదు. 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి దున్నుకుంటే సూపర్ ఉంటుంది, గడ్డే పడదు. అంటే ఈ రకంగా మనం అన్ని పరికరాలు మనం అందుబాటులో ఉంచుకుంటే ఈజీగా ఉంటుంది. 100 మందితోనే అయ్యే పని దాదాపు 90-95 మంది అవసరం ఉండదు మనకు. అంటే 100 మందితోనే అయ్యే పని 5 పని చేసుకోవచ్చు. అంటే మనకు 100 కైకిలు అయితే ఇప్పుడు అన్నీ మనకు సామాన్లు ఉంటాయి. 90-95 కైకిలు ఆదా అవుతాయి, మిగతా ఖర్చు మిగులుతాయి. ఇంకొకటి కాలువలు ఉన్నాయి, కాలువల గడ్డి పెరుగుతుంది 15 రోజులకు నెలకోసం. అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందు, ఇప్పుడు ఒక సైడ్ మిర్చి పెట్టుకుంటాం, ఒకసారి దానిమ్మ పెట్టుకుంటాం. దానిమ్మ అంటే ఇక్కడ ఒకటి పెడితే 10 ఫీట్ల ఒకటి మధ్యలో అంతా గ్యాబే ఉంటుంది. ఈ 2 సైడ్లో పెట్టుకునేదంటే గడ్డి కొట్టుకుడు కాదు ఇక మిషన్తో. ఇప్పుడు ఇది బ్రష్ కటర్ ఉంది కదా, ఈ బ్రష్ కటర్ ఇక్కడ బ్లేడ్ ఉంటుంది, ఈ బ్లేడ్తో మనం ఇది భుజానికి వేసుకొని బెల్ట్ ఉంటుంది. మనం ఒక సైడ్ మిర్చి పెట్టుకొని ఒక సైడ్ దానిమ్మ పెట్టుకుంటే ఇటు మధ్యలో 10 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. అంటే మిషన్తో మొత్తం గడ్డి పూస లేకుంటే ఇట్లా మనం గడ్డి మొత్తం కట్ చేసుకోవచ్చు నీట్గా. అప్పుడు ఏమవుతుందంటే 90-95% మనకు కైకిల్ ఆదా అవుతుంది. అంటే కూలీల ఖర్చు మిగులుతుంది. 100 మందిని పెడితే అయ్యే పని ఒక పెట్రోల్ ఖర్చు ఒక 4-5 కైకిల ఖర్చుతో మనకు అయిపోతుంది. అంటే 100 మంది పని ఒక్కలమే చేయవచ్చు. ఒక రోజులో 2 రోజులలో 100 మంది కైకిలు వేసే పని చేసుకోవచ్చు. మిషన్ పొద్దున మొదలు సాయంత్రం వరకు ఇలా సగం అయితే 2 రోజులలో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. 100 మంది చేసే పని మనం ఒక్కలమే చేసుకోవచ్చు. కొద్దిగా 1000 రూపాయలు 1000 రూపాయలు పెట్రోల్ వేసుకుంటే మొత్తం అయిపోతుంది. అంటే ఎంత ఆదా అవుతుందంటే మనం మిషన్ పరికరాలు యంత్రాలు ఎక్కువ వాడడం వల్ల వాటిని కూడా సరిగా వినియోగించుకోవాలి. ఈ రకంగా రైతులు వాళ్ళ భూములు దుక్కి చేసుకుంటే ఒకటి కాదు 10 రకాలు 20 రకాలు 30 రకాలు 40 రకాలు ఎన్ని రకాల పంటలైనా పండియచ్చు. ఇప్పుడు ఈ మడి ఉన్నదండి, ఇప్పుడు కొత్తిమీర పెట్టే రైతులు ఉన్నారు అనుకో, వాళ్ళది ఇట్లా చేసుకుంటే ఇలా మొత్తం కొత్తిమీర పెట్టుకోవచ్చు. పాలకూర పెట్టే రైతులు ఉన్నారు అనుకో, వాళ్ళ భూమి ఇట్లనే చేసుకుంటే వాళ్ళ పాలకూర పెట్టుకోవచ్చు, తోటకూర పెట్టుకోవచ్చు. ఇట్లా ఎన్ని రకాల పంటలు అంటే అన్ని రకాల పంటలు పండవచ్చు. ఇప్పుడు నీళ్ళు కట్టుడు కూడా, ఇప్పుడు ఇది మేము పల్లికాయ వేస్తాం. ఇలా ఇప్పుడు మేము ఫస్ట్ 3 పంటలు, ఫస్ట్ పల్లి, దానిమ్మ, మిర్చి 3 వేస్తాం. పల్లి అయిపోయాక కాకరకాయ అయిపోయాక మళ్ళీ సొరకాయ. అయితే ఇప్పుడు ఇక్కడ పల్లికాయకి నీళ్ళు కట్టాలి. ఇక్కడ ఇట్లా తెంపుతే అనుకో, ఇట్లా ఈ కాలువల నీళ్ళు మొత్తం మారుతాయి, మంచిగా తడిచిపోతుంది, మళ్ళీ మూసుకుంటూ అయిపోతుంది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తెంపుకుంటా ఈజీగా కట్టుకోవచ్చు. అంటే ఎంత ఈజీగా ఉంటుంది అంటే మనం భూమి ఎక్కడ కూడా ఇంత ఖాళీ స్థలం ఉండదు. ఎన్ని రకాల పంటలు అంటే అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. నీళ్ళు కట్టుకోవడం చాలా ఈజీ ఉంటుంది. పదన ఎక్కువ రోజులు అవుతుంది. మనకు రోజు కట్టాల్సిన అవసరం. ఇప్పుడు పల్లికాయక వారం 10 రోజులకు ఒక తడి కట్టుకుంటే సరిపోతుంది, మంచిగా పదన ఆరుతుంది. వీటికి కూడా ఎక్కువసేపు నీళ్ళు నిలువుంటాయి కాబట్టి కాలువల్ల 4 రోజుల దాకా 5 రోజుల దాకా ఈ కాలువలో కూడా మనం మిర్చి పెట్టుకున్నా కానీ 4-5 రోజుల దాకా నీళ్ళు 4 రోజులకు ఒకసారి నీళ్ళు కట్టుకున్నా పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అంటే పదనైపోతే ఇంకా లేట్ కట్టుకున్నా ఏం కాదు. ఈజీగా ఉంటుంది. ఇట్లా వ్యవసాయం చేసుకుంటే కొద్దిగా ఇవన్నీ కాలువలు వేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, టైం పడుతుంది 2-3 రోజులు. కానీ 2-3 రోజులు చూసుకుంటే 1 సంవత్సరం 2 ఏళ్ళ దాకా సూపర్గా పంట పండించుకోవచ్చు.